అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. బ్యాక్ టు బ్యాక్ 2 months లోనే 2 movies వస్తున్నాయి. 2 months గ్యాప్ తోనే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆఫ్టర్ ఈ టైం తర్వాత పొలిటికల్ పరంగా సక్సెస్ కొట్టారు, మూవీతో ఇది కంబ్యాక్ అని చెప్పొచ్చా అన్నా? కింగ్ ఎక్కడైనా కింగే ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఎక్కడైనా సరే కింగ్, ఎక్కడ ఉన్నా కింగే, ఆల్ ఓవర్ ఇండియా. అన్న మా వాడు ఇంత లగ్జరీ లైఫ్ వదిలేసి ఒక్క మూవీ చేయాలంటే ఈజీగా ఒక 30-40 days కంప్లీట్ చేస్తాడు. యాజ్ ఎవర్ ఈజీగా ఒక పర్ డేకి 2 crores చేసుకున్నా ఈజీగా ఫిలింకి 50 crores తీసుకో. అవన్నీ వదిలేసుకుని ఇంత లగ్జరీ వదిలేసుకుని ఎక్కడ మన కొండదేవర, ఎక్కడది మన శ్రీకాకుళం అటు సైడ్ వెళ్ళి తిరిగి చేయాల్సినంత ఏందన్నా, ఇక్కడ ఉండి ఎంతో లగ్జరీ లైఫ్ ఉంది. ఎందుకు ప్రజల కోసం చెయ్యాలని ఎంతో పొలిటికల్ని చూసాం. మన ఇలాంటి వాడు ఎవడో సొంత డబ్బులు చేసి ఖర్చు పెట్టినాడు ఎవడున్నాడన్నా? ఎవడున్నాడు చెప్పు? ట్రోల్ చేసేవాళ్ళు అన్నావా? క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేసి నిజంగా క్యారెక్టర్ చూసి అప్పుడు ట్రోల్ చేయమనన్నా. అంటే సీజీ వర్క్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ డైరెక్టర్ క్రిష్ గారు ఫస్ట్ డైరెక్ట్ చేశారు మూవీ, తర్వాత జ్యోతి కృష్ణ గారు హ్యాండిల్ చేస్తూ ఆయన డైరెక్షన్లో వెళ్తుంది. ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓవరాల్గా సీజీ వర్క్? కానీ మూవీ మీద ఎక్స్పెక్టేషన్, మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది? అంటే అప్పట్లో కరోనా అని సమ్ పొలిటికల్ వల్ల కొన్ని గ్యాప్స్ వచ్చినాయి, ఓకే, బట్ అవన్నీ పక్కన పెట్టాను. ఇప్పుడు ఏంటంటే మా కళ్యాణ్ బాబు రాజకీయాల్లోకి వచ్చాడు, ఫుల్ టైం చేస్తున్నారు. ఇప్పుడు అది ఎలా ఉందంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడింది, పడదన ఖచ్చితంగా కరోనా ఎఫెక్ట్ పడింది. మా డిప్యూటీ సీఎం అవటం ఆ ఎఫెక్ట్ పడింది. దానివల్ల కొంచెం డిలే అయ్యింది. ఇప్పుడు డిలే అయినా కానీ చాలా ఫైట్లు కానీ అవి కానీ పొద్దున్న కళ్యాణ్ బాబు చెప్పారు మనకి, చాలా నేను ఎఫెక్టివ్గా చేశాను. ఒక 1/2 hour ఫైట్ సీన్ ఉంటుందంట. కళ్యాణ్ బాబు మార్షల్ ఆర్ట్స్ ఎప్పుడో నేర్చుకున్నవి కూడా, UK US నేర్చుకున్నా కూడా ఈ రోజు నేను తీసుకొచ్చి చేసాను అంటే అది చాలా, నాకు కూడా చాలా ఒకసారి రీల్ చేసుకున్నట్టుందని చెప్పేసి అన్నారు. అదే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం బ్రో. టీజర్ గ్లిమ్స్ వచ్చింది దానికన్నా ట్రయల్ వచ్చింది, ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది అందరికి వచ్చిన వాళ్ళతో. మీకు ఎట్లా అనిపిస్తుంది? మూవీ ఫస్ట్ డే కలెక్షన్ ఎంత అనుకుంటున్నారు వచ్చింది? నా కలెక్షన్ ప్రకారం నేను మాట్లాడినా, కలెక్షన్ 100 crores డొనేషన్ ఇచ్చి వాడికి 1000 crores వచ్చినా ఇదిగో ఇంట్రుక ఈ కలెక్షన్తో పని లేదన్న మాకు. స్క్రీన్ మీద కళ్యాణ్ బాబు పడ్డా లేదంతే, దేవుడు కళ్యాణ్ బాబు దేవుడు అంతే. ఏ సినిమా కోసం ఎగర్లీ వెయిటింగ్? అరే వేరమల్లు ఓజీ మీరు అన్నా, ఏ సినిమా అయినా కళ్యాణ్ మా వెయిటింగ్. ఓల్డ్ సినిమా అయినా పర్లేదు, గబ్బర్ సింగ్ సంధ్యాలో 3 times 3 fan shows కూడా వరుసెట్ చూసాను మేము. బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చినాం. విజయవాడ నుంచి ఈవెంట్కి, పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? బ్యాక్ టు బ్యాక్ 2 months గ్యాప్లోనే 2 సినిమాలతో వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత? బాగుంది, ఆయన సినిమాలు బాగుంటాయి, ఆయన పరిపాలన బాగుంది. తక్కువ ఆంధ్రాలో ఓకే, మంచిగా ఉంది. సినిమా టీజర్ ఇవన్నీ చూసారా? ట్రయల్ గ్లిమ్స్ అంటే నేను టీవీలో వస్తా కానీ ఆలుకాడికి పోయి చూడదయ్యా. చూసేవాడిని, చిరంజీవి గారి సినిమాలు బాగున్నాయి అప్పుడు చూసేవాడిని. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆల్వేస్ 3 days గ్యాప్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎట్లా ఉంది? ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు సినిమా? హరిహర వీరమల్లు మూవీ మాకు టీవీలో కూడా చూసినాం, బాగుంది. అసలు ఏమో బాగుంది. సాంగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? పాటలు సాంగ్ బాగుంది. ఓకే, చూడడానికి ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ గారిని ఇప్పుడు దాకా చూసిన లుక్ కన్నా ఈ సినిమాలో కొంచెం హిస్టారికల్ మూవీ, పీరియాడిక్ డ్రామా కదా, దీంట్లో ఎట్లా అనిపిస్తుంది లుక్? ఇంకా బెస్ట్. ఏం చెప్తారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి? ఏంటి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తాం? బాగుంది. ఆయన డిప్యూటీ సీఎం అయిన కాడ నుంచి అక్కడ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినగా, జనసేన పార్టీ పెట్టి టీడీపీ పార్టీ, బీజేపీ మొత్తం 3 కూటమిగా పెట్టారు. కూటమి పెట్టి జగన్ ఓడించారు. జగన్ ఓడించిన కాడ నుంచి మాకు ఆంధ్ర మంచిగా పరిపాలన బాగుంది. మంచిగా పనులు, రోడ్లు, ఇంతకుముందు చెత్త అసలు తీసుకుపోయాడు కాదు. పంచాయతీలకి డబ్బు బాగా ఇచ్చేసిండు. పంచాయతీలు బాగా శుభ్రం చేస్తున్నారు, చెత్త తీసుకొని. రోడ్లు కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ.